మీరు బీహార్ అనుకుంటారు కదా, మీకు ఏదో ఆడ టోపీలు పెట్టుకున్న టోలు మీకు కనిపించినట్టున్నారు బీహార్లో. అరే మా వాళ్ళే కదా అని అనుకుంటున్నట్టున్నారు. బట్ అలా అసలైన సిసలైన బీహార్ వాడు ఎప్పుడైతే బయటికి వెళ్తాడు చూడు, అప్పుడు కచ్ 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 అని కలేజాలు పగిలిపోతాయి మీ అందరివి. అందులో ఇంకొకటి నేను ఏమడుగుతున్నా అంటే, మీ బంగ్లాదేశ్ వాళ్ళని అడుగుతున్నారు, అరే మా తేజస్వి యాదవ్ ఉన్నాడా, లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు, అయినా మళ్ళీ తేజస్సును తట్టుకునే కెపాసిటీ మీకు ఉన్నదిరా? ఇసుంటి మేధావులను తట్టుకునే కెపాసిటీ ఉన్నదిరా మీకు? మమతా బెనర్జీ మమకరాన్ని తట్టుకునే కెపాసిటీ మీకు ఉన్నదిరా? బంగ్లాదేశ్ వాళ్ళని అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే, మోదీజీ వాళ్ళు చెప్పక ఒక సత్యం మనకు చెప్పారు మోదీజీ. ఏందనంటే, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ మాకు బంగ్లాదేశ్లు ఇచ్చేయాలని అంటే, ఇచ్చుడేమున్నది మోదీజీ, బంగ్లాదేశ్నే మన భారత్లో కలుపుకుందాం, చాలా రోజులు అయిపోయి బగ్వా హే బంగ్లాదేశ్, ఎందుకు ఆలోచించొద్దు అని చెప్తున్నా. మయన్మార్లో ఇలా జుంటా మిలిటరీ ఏదైతే ఉన్నదో, ఇల్లీగల్గానో లేకపోతే అన్డెమోక్రాటిక్ పద్ధతిలా ఎంటర్ అయిపోయి ఏదైతే రాజ్యం చెలాస్తుందో మయన్మార్లో, అలా బద్దలు భాషింగాలు చేస్తుంది అర్కాన్ ఆర్మీ.